కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉంచిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ విమర్శించారు. పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశంపై ఖమ్మంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వెంటనే విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కరోనా సమయం రాష్ట్ర ఆదాయం సగానికి సగం పడిపోయింది. ముట్టుకుంటే గత్తర, ఎవడు భక్తుడో తెలియదు, ఎవడు స్వస్థడో తెలియదు. కాలేజీ నడవకపోయినా అటెండెన్స్, స్కూల్ నడవకపోయినా అటెండెన్స్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి పంపించే పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయం కోల్పోయి 2 సంవత్సరాలు విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితుల్లో కూడా 10 సంవత్సరాల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఒక బరువులు భావించలేము. ఆ మాటకు వస్తే కేసీఆర్ గారు రెండు విషయాలకు సంబంధించి పదే అసెంబ్లీలో అనేక సార్లు చెప్పేవారు. ఏమనంటే, రాజశేఖర రెడ్డి పెట్టిన 2 పథకాలు మంచి పథకాలయ్యా, ఆరోగ్యశ్రీ పథకం ఒకటి, ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటి. అవి మంచివి కాబట్టి మేము కొనసాగిస్తున్నాం, మంచిది ఏదైనా సరే మేము కొనసాగిస్తాం అని చెప్పి దానికి సెషమిషన్